బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మిర్జాపూర్ సీజన్ 2 ఎపిసోడ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా లాస్ట్ వీడియోస్ని చూడకపోయింటే ఆ వీడియోస్ చూసి ఈ వీడియోని చూడండి. అలాగే మిర్జాపూర్ సీజన్ 1ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మన బ్రెయిన్లోకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కలీన్ గుడ్డుని పట్టుకోవడానికి ఏం చేయబోతున్నాడు? బీనాకి ఉన్న గర్భసంచి ఎవరి ద్వారా వచ్చింది? గుడ్డు మిర్జాపూర్ సొంతం చేసుకోవడానికి లాలా హెల్ప్ చేస్తాడా లేదా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు ఈ సిరీస్ వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, గుడ్డు బతికే ఉన్న విషయం కలీన్కి మున్నాకి తెలుస్తుంది. మున్నా కలీన్తో నేను వెళ్ళి గుడ్డుని చంపేస్తా అంటాడు. దానికి కలీన్, వద్దు, గుడ్డు ఇంత ధైర్యంగా లెటర్ పంపించాడు అంటే లాలా తనకి తోడుగా ఉంటాడు, అంటే లాలా గ్యాంగ్ మొత్తం గుడ్డుకి తోడుగా ఉంటుంది. మనం అక్కడికి వెళ్తే మనకే డేంజర్ అంటూ దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. నువ్వు పార్టీకి సంబంధించిన ర్యాలీ మీద కాన్సన్ట్రేట్ చేయంటాడు. గోళ్ళుకి బబ్లు బాగా గుర్తుకొస్తాడు. గుడ్డుకి స్వీటీ బాగా గుర్తుకొస్తాడు. గోళ్ళు గుడ్డు ఇద్దరు ఒకరి బాధను ఒకరు చెప్పుకుంటూ చాలా బాధపడతారు. బీనా రాజాన్ని మళ్ళీ ఇంటికి రప్పించాలనుకుంటుంది. కలీన్ బీనా కామ కోరికలను తీర్చలేకపోయేసరికి బీనా రాజాతో సెక్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది సత్యానంద్ కనుక్కొని రాజా పీనస్ని కట్ చేపించి ఇంట్లో నుంచి పంపించేసింటాడు. బీనా సత్యానంద్తో మాట్లాడుతూ, నేను ప్రెగ్నెంట్, నేను ఏం పని చేయలేకపోతున్నా, రాజాని మళ్ళీ వెనక్కి రప్పించాడు, ఎలాగో తను ఇప్పుడేం చేయలేడు కదా అంటుంది. సత్యానంద్ రాజాని పనిలో చేర్చుకోవడానికి ఒప్పుకుంటాడు. మున్న పార్టీ ర్యాలీ మీటింగ్ని స్టార్ట్ చేస్తాడు. సీఎం కూతురు మాధురి ఆ మీటింగ్కి చీఫ్ గెస్ట్. మాధురి మీటింగ్కి 1/2 అవర్ లేట్గా వస్తుంది. అంతసేపు మున్నా తన కోసం వెయిట్ చేస్తాడు. దాంతో మున్నాకి మాధురి మీద కోపం వస్తుంది. మాధురి రాగానే మున్నా మాధురిని తన మాటలతో చంపేస్తాడు. ఇద్దరూ కలిసి ర్యాలీని స్టార్ట్ చేస్తారు. మాధురి ఏమున్నా కూడా మున్నాతో స్ట్రైట్గా మాట్లాడుతుంది. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల మున్నాకి మాధురి బాగా నచ్చుతుంది. మున్నా మాటలు కూడా మాధురికి బాగా నచ్చుతాయి. ఒకరోజు ర్యాలీ తర్వాత ఇద్దరు కలిసి డ్రగ్స్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు. గుడ్డు శబానా దగ్గరికి వెళ్ళి, నీ హస్బెండ్ చనిపోవడానికి నేనే కారణం, నన్ను క్షమించు అంటాడు. కానీ శబానా ఏమీ మాట్లాడదు. దాంతో గుడ్డు మాట్లాడకుండా వచ్చేస్తాడు. రాజా పనిలో జాయిన్ అవడానికి భయపడతాడు. అప్పుడు బీనా, నేను ప్రెగ్నెంట్, నాకు పుట్టబోయేవాడు మన కొడుకు అని చెప్తూ మనం మన కొడుకుని మిర్జాపూర్కి రాజుని చేయాలి అంటుంది. బీనా చెప్పిన మాటలకి రాజా, నేను మన కొడుకు కోసం ఏమైనా చేస్తా అంటాడు. బీనాకి పుట్టబోతున్న పిల్లోడు రాజా వల్లే పుడుతుంటాడు. ఫస్ట్ బీనా రాజా హెల్ప్తో డాక్టర్ మధుసూదన్ని చంపేసి కలీన్ రిపోర్ట్స్ని మాయం చేస్తుంది. గుడ్డు లాలా డ్రగ్స్ని బాగా అమ్ముతూ లాలాకి లాభం తెప్పిస్తూ తను కూడా బాగానే సంపాదిస్తాడు. గుడ్డుకి గోలుకి మిర్జాపూర్ కోసం లాలా హెల్ప్ చేసేటట్టు కనపడ్డు. దానికి గోలు గుడ్డు ఇద్దరు కలిసి డబ్బుని ఇంకా బాగా సంపాదించి ఒక గ్యాంగ్ని రెడీ చేసి మిర్జాపూర్ మీద దాడి చేయాలనుకుంటారు. శబానాకి గుడ్డు మీద ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. గోలుకి ఈ విషయం అర్థమవుతుంది. అందుకు గోలు శబానా గుడ్డు ఇద్దరు దగ్గర కాకుండా అడ్డం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏం ఒకటే, పగ తీర్చుకోవడం. గుడ్డు గోలు ఇద్దరు డింపిని వెళ్ళి కలుస్తారు. రాబిన్ డింపితో పాటు రూమ్లోనే ఉంటాడు. గుడ్డు అది చూసి రాబిన్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ రాబిన్ తప్పించుకొని వెళ్ళిపోతాడు. డింపి గుడ్డుతో, తను నా ఫ్రెండ్, నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్య ఏం లేదు అంటుంది. గోలు రాబిన్ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తుంది. హరీష్ అక్కడికి వస్తాడు. హరీష్ గోలును చూసి మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ గోలు మాట్లాడదు. గోలు హరీష్తో ఒకే ఒక మాట అంటుంది అంతే. ఆ ఒక్క మాటతో హరీష్ గోలుకి ఇంప్రెస్ అయిపోతాడు. కలీన్కి తన బయర్స్ అంతా లాలా దగ్గర డ్రగ్స్ కొంటున్నారు అని తెలుస్తుంది. కలీన్ అందరినీ మీటింగ్కి పిలుస్తాడు. శరత్ కూడా ఆ మీటింగ్కి వచ్చింటాడు. కలీన్కి గుడ్డునే వీళ్ళకి డ్రగ్స్ అమ్ముతున్నాడని తెలుస్తుంది. శరత్ గుడ్డు పేరు వినగానే ఎలాగైనా చంపాలి అనుకుంటాడు. కలీన్ ఈ మ్యాటర్ని డీల్ చేయమని మున్నాతో చెప్తాడు. మున్నా ఏమాత్రం ఆలోచించకుండా
ఒకరిని చంపేసి అందరిలో భయాన్ని తెప్పిస్తాడు. మున్నా ఇంకొకరిని చంపుతుంటే శరత్ మున్నాని ఆపి కలీన్తో, మనం వీళ్ళని చంపద్దు, వీళ్ళు డ్రగ్స్ అమ్మినప్పుడు వచ్చిన లాభంలో మనం కమిషన్ తీసుకుందాం, మనకి అది హెల్ప్ అవుతుంది అంటాడు. కలీన్కి ఐడియా బాగా నచ్చి శరత్ చెప్పినట్టే చేస్తాడు. శరత్ మున్నా ఇద్దరు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తారు. శరత్ గుడ్డుని చంపాలి అని మున్నాని రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇంకా మీ నాన్న మాటలే వింటావని, మీ నాన్న లేకుండా నువ్వు ఏం చేయలేవని అంటాడు. దానికి మున్నా, మా నాన్న నన్నేమీ కంట్రోల్ చేయడు, నేనే నా ఒపీనియన్స్ తీసుకుంటా అంటాడు. దానికి శరత్, గుడ్డుని వెళ్ళి చంపదాం పదా అంటాడు. మున్నా, నాకు వాడిని చంపాలనే ఉంది, కానీ ఎలక్షన్స్ ఉన్నాయని నాన్న వద్దు అన్నాడు అని చెప్తాడు. మున్నా చెప్పిన మాటలకి శరత్, చూసావా ఇప్పుడు కూడా నువ్వు మీ నాన్న మాటకే కట్టుబడి ఉన్నావంటూ, గుడ్డు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు, వెళ్ళి చంపుదాం పదా అంటాడు. మున్నా రెచ్చిపోయి ఒప్పుకుంటాడు. శరత్ డ్రగ్స్ బయర్ లాగా గుడ్డు దగ్గరికి వెళ్ళి గుడ్డుని చంపాలనుకుంటాడు. అందుకు శరత్ గుడ్డు దగ్గర డ్రగ్స్ కొనే ఒక బయర్ హెల్ప్ తీసుకొని గుడ్డుని కలవడానికి రెడీ అవుతాడు. శరత్ని ఎవరూ చూసిండరు, అది తనకి అడ్వాంటేజ్. గుడ్డు శరత్ని బార్కి పిలుస్తాడు. బాబా శరత్ని గుడ్డు దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. శరత్ గుడ్డు దగ్గరికి వెళ్ళగానే మున్నా బార్లోకి ఎంటర్ అయ్యి గుడ్డు కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. శరత్ పేరు మార్చుకొని గుడ్డు దగ్గరికి వచ్చింటాడు. గుడ్డుకి శరత్ వాలకం చూసి డౌట్ వస్తుంది. అందుకు ఫేక్ డ్రగ్స్ ఇచ్చి చెక్ చేసుకోమంటాడు. అక్కడ శరత్ గుడ్డుకి దొరికిపోతాడు. శరత్ గన్ తీసుకొని గుడ్డుని కాల్చడానికి ట్రై చేస్తాడు. కానీ గుడ్డు శరత్ని కొడతాడు. మళ్ళీ శరత్ గుడ్డు ఇద్దరు గొడవ పడతారు. మున్నా అన్ని రూమ్స్ వెతుకుతూ గుడ్డుని కనిపెడతాడు. గుడ్డు మున్నాని చూడగానే రెచ్చిపోతాడు. మున్నాకి బాబర్ గుడ్డు కోసం పనిచేస్తున్నాడని తెలుస్తుంది. మున్నా గుడ్డుని చంపుదామని ట్రై చేస్తాడు. కానీ గన్లో బుల్లెట్స్ అయిపోయింటాయి. బాబర్ మున్నా మనుషులందరినీ అడ్డుకుంటూ ఉంటాడు. మున్నా గుడ్డుని కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ గుడ్డు ఒకే ఒక పంచ్తో మున్నాకి స్వర్గాన్ని చూపిస్తాడు. తర్వాత శరత్ మున్నా ఇద్దరు కలిసి గుడ్డుని కొట్టడానికి ట్రై చేస్తారు. కానీ గుడ్డు ఇద్దరిని తన భుజాలకి వేసుకొని నలిపేస్తాడు. తర్వాత శరత్ మున్నా ఇద్దరు కలిసి గుడ్డుని ఎత్తి పడేస్తారు. మీరు డబ్ల్యూడబ్ల్యూ చూసే వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా అర్థమవుతుంది. నాకు ఈ ఫైట్ చూస్తున్నంతసేపు బ్రౌన్ స్ట్రోమన్, రోమన్ రీన్స్, జాన్ సీనా ముగ్గురు గుర్తుకొచ్చారు. జాన్ సీనా, రోమన్ రీన్స్ కలిసి బ్రౌన్ స్ట్రోమన్ని కొట్టినట్టు శరత్ మున్నా ఇద్దరు కలిసి బ్రౌన్ స్ట్రోమన్ లాంటి గుడ్డుని కొడతారు. గుడ్డు మున్నాని చంపడానికి ట్రై చేస్తాడు. శరత్ మున్నాని కాపాడి అక్కడి నుంచి మున్నాని పిలుచుకుని వెళ్ళిపోతాడు. గుడ్డుకి మున్నాని కొట్టడం ఫుల్ మజా ఇస్తుంది. ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి బీనా తన కొడుకుని మిర్జాపూర్కి రాజుగా చేయడం కోసం ఏం చేయబోతోంది? గుడ్డు మళ్ళీ మున్నా మీద దాడి చేస్తాడా లేదా? రాబిన్, డింపీ ఇద్దరు ఫ్రెండ్సా కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ ఎపిసోడ్ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుంది. మరి మీరు ఆ ఎపిసోడ్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎపిసోడ్ లింక్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.